నమస్కారం, నేను మిస్సిఎస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వికలాంగుల పెన్షన్ను ఇప్పుడు ఇచ్చే 4016 రూపాయల పెన్షన్ను 6000 రూపాయలకు పెంచుతామని హామీ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ ప్రభుత్వం ఇచ్చే ఈ 6000 రూపాయలు రావాలి అంటే వికలాంగుల సదరం సర్టిఫికేట్లో ఎంత పర్సెంటేజీ ఉండాలి, ఎంత పర్సెంటేజీ ఉన్న వాళ్లకు ప్రభుత్వం ఇచ్చే ఈ 6000 రూపాయలు ప్రతి నెల రావడం అనేది జరుగుతుంది అన్న విషయాన్ని, అదేవిధంగా ఈ సదరం క్యాంప్కు అటెండ్ అయినటువంటి వారందరికీ ఈ వికలాంగుల సర్టిఫికేట్లు ఇస్తారా, ఒకవేళ ఇస్తే పర్మనెంట్ సర్టిఫికేట్లు ఇస్తారా లేదా వ్యాలిడిటీతో కూడినటువంటి సర్టిఫికేట్లు ఇస్తారా అన్న విషయాలను, ఆ తర్వాత ఇక్కడ వ్యాలిడిటీతో కూడినటువంటి సర్టిఫికేట్ల వల్ల కలిగే ప్రయోజనం ఏంటి, ఈ వ్యాలిడిటీ సర్టిఫికేట్ల వాళ్ళు ఎప్పుడు ఈ సదరం క్యాంపులకు అటెండ్ కావాల్సి ఉంటుంది అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను. ఈ విషయాలు కొంతమంది వికలాంగులకు తెలియవచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలు చేసేటువంటి చోటామోటా నాయకులకు ఈ విషయాలు తెలియవు. వారి దగ్గరికి వచ్చినటువంటి వారికి ఈ విషయాలు తెలియజేయండి. ఓకే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6000 రూపాయల పెన్షన్ ప్రతి నెల రావాలి అంటే సదరం సర్టిఫికేట్లో ఇక్కడ కేటగిరీల వారీగా, ఇక్కడ అన్ని కేటగిరీల వారికి 40% ఉంటే సరిపోతుంది. వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు, వీళ్లకు 6000 రూపాయల పెన్షన్కు అర్హులవుతారు. ఇక్కడ 40% ఉన్నా పర్వాలేదు. ఆన్వర్డ్ అంటే కొంతమందికి 40% ఉంటే నడవదు అని అంటున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 40% ఉన్న సర్టిఫికేట్ కూడా ఎలిజిబులే అవుతుంది. ఒక్క ఈఎన్టీ వారికి మాత్రము, చెవులు వినపడని వారికి, ఆ తర్వాత హార్ట్ ఆఫ్ ఇయరింగ్ వారికి మాత్రము ఈ పెన్షన్లు రావాలి అంటే 51% వైకల్యం అనేది కలిగి ఉండాలి. మిగతా అందరికీ 40% ఉంటే సరిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత సదరం క్యాంప్కు వెళ్ళిన వారందరికీ ఈ సదరం సర్టిఫికేట్లు ఇస్తారా అంటే ప్రస్తుత కాలంలో సదరం క్యాంప్కు అటెండ్ అయినటువంటి 90% మంది సర్టిఫికేట్లు రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది. ఓన్లీ ఒక 10% మందికి, అంటే జెన్యూన్ నిజంగా వైకల్యం కలిగి బాధపడుతున్నటువంటి వారికే ఈ సర్టిఫికేట్లు రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ 10% మందికి కూడా ఇక్కడ పర్మనెంట్ సర్టిఫికేట్లు ఇస్తారా అంటే అది కూడా ఉండదు. ఇక్కడ యాక్సిడెంట్ల వల్ల కానివ్వండి, జబ్బుల వల్ల కానివ్వండి, వికలత్వం కలిగిన వారికి ఎవరికైనా కానీ ఆ వైకల్యాన్ని బట్టి ఇక్కడ టెంపరవరీ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే 1 సంవత్సరానికో, 2 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు, 4 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు ఈ విధంగా వ్యాలిడిటీ తోటి వారికి సర్టిఫికేట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక నిజంగా పర్మనెంట్ వైకల్యం కలిగిన వారికి, జెన్యూన్ వైకల్యం కలిగిన వారికి పర్మనెంట్ సర్టిఫికేట్నే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక టెంపరవరీ సర్టిఫికేట్ కలిగిన వాళ్ళు మీకు ఏ తేదీ వరకు టెంపరవరీ సర్టిఫికేట్ ఇచ్చారో ఆ తేదీ అయిపోయిన తరువాతనే మీరు మీ సేవకు వెళ్ళి స్లాట్ బుక్ చేసుకుని మళ్ళీ సదరం క్యాంప్కు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఆ విధంగా అటెండ్ అయిన తర్వాత మీ యొక్క టెంపరవరీ సర్టిఫికేట్ను పొడిగించవచ్చు, పర్మనెంట్ చేయవచ్చు, పూర్తిగా డిలీట్ చేయవచ్చు, ఏదైనా అక్కడ జరగవచ్చు. ఈ విధంగా టెంపరవరీ సర్టిఫికేట్ వాళ్ళు రెన్యువల్కు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, టెంపరవరీ సర్టిఫికేట్ వాళ్లకు కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ వికలాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటి వరకు ఇస్తారు అంటే ఈ వీళ్ళ సర్టిఫికేట్ ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉందో అప్పటి వరకు ఈ పెన్షన్లు రావడం అనేది జరుగుతుంది. ఆ వ్యాలిడిటీ ముగిసిన నెల ఈ పెన్షన్లను ఆపివేయడం అనేది జరుగుతుంది. మీరు రెన్యువల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు సర్టిఫికేట్ వచ్చినట్టయితే ఈ పెన్షన్ కంటిన్యూషన్ కావడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీ సర్టిఫికేట్ రద్దయినట్టయితే ఈ పెన్షన్ కూడా పూర్తి స్థాయిలో రద్దు కావడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ వికలాంగులకు సంబంధించినటువంటి ఎలాంటి న్యూ అప్డేట్ ఉన్నా కానీ అంతర్నేత్ర వెంటనే మీకు చేరవేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీరు తెలుసుకోవాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ ఎంచుకున్నట్టయితే వికలాంగులకు సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ ఏది ఉన్నా కానీ మీ మొబైల్లో రావడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.